ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. హీ ఇట్ ఈస్ హూ కమింగ్ ఆఫ్టర్ మీ ఈస్ ప్రిఫర్డ్ బిఫోర్ మీ, హూస్ షోస్ లెడ్జెట్. I am not worthy to unloose. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఏమని? ఆయన చెప్పుల వారు విప్పుటకైన నేను పాత్రుడను కాను అని. సరే, ఈ యోహాను యేసుక్రీస్తు చెప్పులు విప్పటానికి కూడా పాత్రుడు కాడని ఈయన చెప్తున్నాడు. అసలు ఈ యోహాను ఎవరో తెలుసా? యోహాను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను గురించి అన్నారు. ఆ యోహానే స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడైన యోహానే యేసయ్య చెప్పులు వారు విప్పడానికి పాత్రుడుగాడట. దేవునికే మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఎంత గొప్పవాడని యోహాను చెప్తున్నాడో చూడండి. యోహాను దేవుని మార్గమును సరళము చేయడానికి వచ్చిన ఒక ప్రవక్త స్వరము. ఇది నెరవేర్పు. మరి యేసుక్రీస్తు ఎందుకు అలాగుని చెప్పాడు? యేసుక్రీస్తు మార్గాలు సరళము చేసేవాడే దేవుని దృష్టిలో విలువైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో ఆలకిద్దాము. ఇదే అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దానిని గ్రహింపకుండెను. 9వ వచనము నుండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు ఎరిగి అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తమాంసముల వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక
ఆయన నాకంటే ముందటివాడాయనని నేను చెప్పువాడను. ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవు ఎవరువు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరువు? మమ్మును పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అతనిని అడుగగా యోహాను, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. మీరాయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత నిజాయితీపరుడు చూడండి ఈ యోహాను. దేవాతి దేవుడు, సృష్టికర్త, దైవ కుమారుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వేరు, నేను వేరు. నేను క్రీస్తుని కాను. మీరేమి నన్ను పూజించక్కర్లేదు. నేను క్రీస్తుని కాదు. నేను ఒక శబ్దము అని తనను తాను తగ్గించుకుంటూ క్రీస్తుని ఎంత గొప్పగా హెచ్చిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. బైబిల్ ప్రకారము ఎవరు తనను తాను తగ్గించుకున్నో వారు హెచ్చించబడతారు అని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు యోహాను ఈ విధంగా ప్రభు విషయంలో తనను తాను మనుషుల ఎదుట తగ్గించుకొనుచు ప్రభువుని హెచ్చిస్తూ ఆయనే ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. అందుకు కొంతకాలం జరిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప మాట చెప్తాడు యోహాను గురించి. అదేమిటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే ఒక శ్రేష్టమైన మాట యోహాను గురించి చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట తగ్గించుకుందాము. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు. ఆయన మన యొద్దకు దిగి వచ్చాడు. ఆయన దయా కనికరము ఎప్పుడూ మనకు కావాలి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మీ దయ, మీ కనికరము, మీ కృప మాకు కావాలి తండ్రి. ఎందుకంటే దేవాతి దేవుడవు, ఆదియందు ఉన్నవాడవు, అన్నిటినీ కలుగజేసిన వాడవు. నీవు కలుగజేయకుండా ఏదీ కలుగలేదు నాయన. అన్నీ నీవు కలుగజేసినవే. కాబట్టి తండ్రి దేవా, నాయన యేసయ్య, నువ్వు కలుగజేసిన
వాటిల్లో ఒక భాగమైన మమ్మను కూడా మీ కృప చొప్పున దీవించి ఆశీర్వదించండి. దేవా, మా ప్రతి అవసరతను అక్కరను మీరు తీర్చి మాకు తోడుగా ఉండి మమ్మల్ని పరిశుద్ధ మార్గంలో, రక్షణ మార్గంలో నడిపించి ఆశీర్వదించి దీవించుమని, మీకంటే గొప్పవారి లోకములో లేరని యోహాను సాక్ష్యమిస్తుంటే మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.